సామాజిక స్పృహ ఉండాలి. ప్రభుత్వాలకి మానవత్వపు ఆలోచన ఉండాలి. అధికార యంత్రాంగానికి మనం మనుషులమన్న స్పృహ ఉండాలి. ఈ మూడు ఫెయిల్ అయినటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజ్యం వెళ్తోంది. రైతు ఒక ఎకరం ఉన్నటువంటి రైతు ఓ లారీ తెచ్చుకుని సరుకు తీసుకుని బియ్యం తీసుకుని ధాన్యం తీసుకుని రైస్ మిల్లుకి వెళ్ళి అక్కడ వేయించి అక్కడి నుంచి తీసుకెళ్ళి మార్కెట్ యార్డ్లో అమ్ముకోగలుగుతాడా? సాధ్యమవుతుందా? 10 మంది రైతులు కలిపి చేయాలి. 10 మంది రైతులకు కలిపి ఒక లారీ తీసుకుంటే అక్కడ 10 మంది మధ్య సమన్వయం ఉంటుందా? రెండవది, ఈ లారీకి పెట్టుబడి ఎవరు పెడతారు? ఆ లారీ సరుకు వాళ్ళు తీసేసుకుంటారా వెంటనే? ఇవి ప్రత్యక్షంగా తెలుసు. కానీ పత్రికల్లో రాసేటప్పుడైనా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు, ప్రతి గింజ తీసుకుంటాము 48 గంటలు వేస్తామన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది? బ్రోకర్లు తీసుకుంటున్నారు. చివరికి మంత్రులు వెళ్తుంటే అక్కడ చెప్తున్నారు స్వయంగా 1200 1300 ఇస్తామంటున్నారండి అని చెప్తున్నారు. ఇదివరకు అదే జగన్ ఉంటే గనక మంత్రులకి షాక్, చంపపెట్టు ఇట్లాంటిది వీడియోలు వచ్చాయి, వార్తలు వచ్చాయి. దౌర్భాగ్యం వల్ల ఇవాళ మీడియా పూర్తిగా అయితే బానిసత్వం, లేదంటే అడ్డదిడ్డమైన వార్తలు. నిజాయితీగా, నిర్మోహమాటంగా, బాధ్యతగా వ్యవహరించటం లేదు. ఫలితం ప్రజలకి శాపం, వ్యవస్థలకి పాపం అయిపోయింది. ఇవాళ ప్రభుత్వం ఆలోచించాల్సిన పద్ధతి ఏంటి? పొలం దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసుకోకూడదు? రైతు దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసుకోకూడదు? తీసుకుని డబ్బులు వేసేసేయండి. దేవుడిలా చూస్తారు కదా ప్రతి రైతు కూడా. బాధ్యతగా ఉంటుంది కదా అప్పుడు ప్రభుత్వం చేసేది కూడా. ఇప్పుడు ఏమవుతుంది? ఆ రైతుల దగ్గర తక్కువకు తీసుకుని బ్రోకర్లు అదే రైతుల పేరుతో వాళ్ళు కొనుక్కుంటారు. ఇది జరుగుతున్నది. వాస్తవాన్ని మనం దాచేస్తే దాగని సత్యం. కానీ ఆ వ్యవస్థ, ఆ వ్యవహారం గురించి తెలియనటువంటి వాళ్ళకి మాత్రం ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పుకునే ప్రయత్నంలో సాగిపోతున్నాం.